అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ శాస్త్రి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలుడు. ఘాతవారం అంటే ఏమిటి, మిథున రాశి వారికి ఏ రోజు ఘాతవారము, ఈ యొక్క ఘాతవారం నాడు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఘాత అనగా ఇబ్బంది కలిగించినటువంటిది, క్లిష్టమైనటువంటిది అని మనం వ్యవహరిస్తూ ఉంటాము. దీన్నే టఫ్ డే అని కూడా పిలుస్తాము. ఈ ఘాతవారము ప్రతి ఒక్క రాశికి ఒక రోజు ఘాతవారం అవుతున్నట్టుగా మిథున రాశి కూడా, మిథున రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. అవి క, కి, కు, జ్ఞం, జ్ఞ, ఛ, కే, కో, హ అనేటువంటి పాదాలు, 9 పాదాలు కలిపి మనము మిథున రాశిగా పిలుస్తాము. ఈ యొక్క మిథున రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ పాదముల వారికి మిథున రాశి అనబడుతుంది. ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే దానిపైన ఏర్పడేటువంటి జన్మరాశికి ఘాతవారాన్ని చూసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది. జన్మనామము డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి వ్యవహారిక నామంలోని ప్రథమాక్షరాన్ని బట్టి మనము ఈ రాశిని చూస్తాము. రాశిని బట్టి ఘాతవారాన్ని వారు పాటించాల్సి ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వారికి సోమవారం ఘాతవారం అవుతుంది. మిథున రాశి వారికి ఈ యొక్క సోమవారం అనేటువంటి ఘాతవారంగా వ్యవహరిస్తారు. ఈ సోమవారం నాడు మరి వీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమాలు చేయవచ్చు. సోమవారం ఘాతవారం అయినప్పటికీ కూడా మిథున రాశి వారు వివాహం నిస్సంకోచంగా చేసుకోవచ్చు. అదేవిధంగా వ్రతములు, యజ్ఞయాగాది క్రతువులు, సీమంతము, పట్టాభిషేకము, పుంసవనము, జాతక కర్మ అనేటువంటి కార్యక్రమాలు వీరు నిస్సంకోచంగా చేసుకోవచ్చు. మరి ఏ కార్యక్రమాలు చేయకూడదు అని అంటే, ముందుగా వీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, వ్యాపారము ప్రారంభించడము మరియు ఆ వ్యాపార ప్రయత్నాన్ని ప్రారంభించడం కూడా చేయుట ఇబ్బందికరమైనటువంటి విషయం. అంతేకాకుండా తీర్థయాత్రలు కూడా ఘాతవారం నాడు మొదలు పెట్టకూడదు. మరియు వ్యవసాయారంభము కూడా ఈ ఘాతవారం నాడు చేయకూడదు. అంతేకాకుండా బోరువెల్ అంటే బోరు వేయించుట అనేటువంటి కార్యక్రమం కూడా పనికిరాదు. అదేవిధంగా గృహ ప్రవేశము, గృహారంభము, వాస్తు కర్మలు కూడా ఈ యొక్క ఘాతవారం చేయకూడదు. మరి చేస్తే ఏమైతుంది అంటే, ఆ ఘాతవారం నాడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం వల్ల అందులో అనేక రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రయాణం కూడా చేయరాదు. మరియు నూతన వాహనానికి మనం అడ్వాన్స్ ఇవ్వడము, ఆ వాహనాన్ని అధిరోహించడం కూడా ఈ ఘాతవారం నాడు మనకు పనికిరావు. తప్పకుండా మంచి రోజు చూసుకుని తారాబలం, చంద్రబలం అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో మీరు చేయడం వల్ల దిగ్విజయంగా పనులు పూర్తవుతాయి. దానివల్ల సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు. ఈ యొక్క ఘాతవారం నాడే మరి తప్పనిసరి ఒకానొక సందర్భంలో చేయవలసి వస్తే, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానివ్వండి, ఒక స్కూల్లో జాయిన్ అవ్వడం కానివ్వండి, మరి ఏ ఇతర కారణం వల్ల తప్పకుండా ఇక తప్పదు, ఈ రోజే చెయ్యాలి అనేటువంటి ఆ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే మరి ఏం చేయాలి అంటే, మీ ఇంటిలో ఉండేటువంటి సింహాసనాధిష్టాన దేవత, మీ ఇంటి దేవత, మీ కులదేవత యొక్క మూర్తికి నమస్కరించి పెద్దల యొక్క ఆశీస్సులు పొంది మీరు యొక్క ఆ యొక్క కార్యక్రమాన్ని చేయవచ్చు. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క వీడియో కానివ్వండి, ఈ యొక్క విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు వివాహాది శుభ కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు, నవగ్రహ శాంతులు, విశేష లక్ష్మీ నరసింహ హోమములు, జాతకరీత్యా మీకు జరుగుతున్నటువంటి సమస్యలకు జాతకరీత్యా చక్కని పరిష్కారం చూపుటకు మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కు వాట్సాప్ రూపంలో తెలియజేయండి. జై నరసింహ, జై జై నరసింహ. లోకా సమస్త సుఖినో భవంతు.